నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం సినిమా బాక్సాఫీస్ దగ్గర 2 వారాలను కంప్లీట్ చేసుకుంది. సినిమా రెండో వీకెండ్ పూర్తయ్యే సమయానికి ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ ను అందుకొని లాభాల బాట పట్టగా లిమిటెడ్ లాభాలతోనైనా తెలుగు రాష్ట్రాలలో బ్రేక్ ఈవెన్ కోసం కొంచెం కష్టపడాల్సిన అవసరం ఇంకా ఉండగా వరల్డ్ వైడ్ గా మాత్రం హిట్ నుండి సూపర్ హిట్ దిశగా దూసుకుపోతూ ఉంది. రెండో వారం వర్కింగ్ డేస్ లో కలెక్షన్ల పరంగా డ్రాప్స్ ఉన్నా కానీ షేర్స్ అయితే వస్తూ ఉండటం విశేషం. 13వ రోజుతో పోల్చితే 14వ రోజు ఆల్మోస్ట్ 14 లక్షల రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా 27 లక్షల దాకా షేర్ ను సాధించింది. వరల్డ్ వైడ్ గా 34 లక్షల రేంజ్ లో షేర్ ను 70 లక్షలకు అటు ఇటుగా గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 2 వారాలలో సాధించిన కలెక్షన్లను గమనిస్తే నైజాం లో 13.88 కోట్లు, సీడెడ్ లో 3.61 కోట్లు, వైజాగ్ లో 3.71 కోట్లు, ఈస్ట్ లో 1.95 కోట్లు, వెస్ట్ లో 1.40 కోట్లు, గుంటూరులో 1.8 కోట్లు, కృష్ణాలో 1.79 కోట్లు, నెల్లూరులో 1.21 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా మొత్తం మీద 2 వారాలలో తెలుగు రాష్ట్రాలలో 29.35 కోట్ల దాకా షేర్ ను 48.90 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటక, తమిళ్, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 6.9 కోట్లు, ఓవర్సీస్ లో 12 కోట్ల మేర షేర్ అందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 48.20 కోట్ల షేర్ ను 89.20 కోట్ల వరకు గ్రాస్ ను వసూలు చేసింది. 42 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 2 వీక్స్ లో సాధించిన కలెక్షన్లతో 6.2 కోట్ల దాకా ప్రాఫిట్ ను సొంతం చేసుకుని హిట్ నుండి సూపర్ హిట్ దిశగా పరుగులు పెడుతూ ఉంది. మూడో వారంలో కూడా సినిమాకు కలెక్షన్ల పరంగా లిమిటెడ్ గానైనా మంచి జోరు కనబరిచే అవకాశం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు మరి మిగిలిన రన్ లో బాక్సాఫీస్ దగ్గర సినిమా ప్రతిష్టాత్మక 50 కోట్ల క్లబ్ లో ఎంతవరకు చేరగలుగుతుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.